Praise our dear church. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఈరోజు మనం ఏ ప్రోగ్రాం జరుపుకుంటున్నామండి? ఉమెన్స్ డే స్త్రీల కార్యక్రమము మనం జరుపుకుంటున్నాము. ముందుగా ఐ విష్ ఆల్ ద ఉమెన్ ఏ హ్యాపీ ఉమెన్స్ డే. ఇక మన వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పల్లకో తండ్రి, నేను ఆమెలకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ మధ్యకాల సమయాన నీ పాదాలు చెంత చేరి ఉన్నాము ప్రభా. ముఖ్యంగా నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నాయన నీ వాక్యం నేను చెప్తుండగా నా ద్వారా మీరు మాట్లాడే తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హృదయాలను మీరు తృప్తిపరుస్తారని, ముఖ్యంగా ప్రభా స్త్రీలను ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించి నాయన వాళ్ళని బలపరుస్తారని, ఈ చిన్న ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకుంటారని యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవత దేవునికి, అలాగే సంఘ కాపరి గారికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నానండి. మీరు చూపిన ప్రేమను బట్టి కూడా నేను మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మనం ఈ ఉమెన్స్ ప్రోగ్రాం జరుపుతుండగా మనకున్న ఇక్కడ మనం తీసుకుంటున్న థీమ్ ఏ ఉమెన్ ఫెయిత్ అండ్ ప్రేయర్. ఒక మహిళ యొక్క విశ్వాసము మరియు ప్రార్థన. అలాగే కింద మనం చూస్తున్నప్పుడు when women pray heaven moves, when women pray heaven moves. మహిళలు ప్రార్థించినప్పుడు పరలోకము కదులుతుంది అనే థీమ్ను కూడా మనం ఎంచుకుని ఉన్నాము. నేను వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న స్టోరీ ద్వారా నేను వెళ్ళాలనుకుంటున్నాను. కరెక్ట్గా టైం 1:30 అయింది. 8 minutes తీసుకోమంటారు నన్ను, ఒక 1/2 hour తీసుకోమంటారా? అలాగే దానికన్నా తక్కువగానే తీసుకోవాలనుకుంటున్నాను, ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి. ఇక్కడ ఒక స్త్రీ గురించి ఒక చిన్న కథను నేను చెప్తున్నానండి. ఒక చిన్న గ్రామంలో ఒక క్రైస్తవ మహిళ ఉండేది. ఆమె పేరు మరియమ్మ. ఆమెకు పెద్దగా ధనం లేదు, ఆమె ఎక్కువగా చదువు కూడా లేదు. కానీ ఆమె జీవితంలో ఒక గొప్ప అలవాటు ఉంది ఆమెకు. ఏంటంటే అది ప్రతిరోజు ఆమె ప్రార్థన చేయటం. ఆమె ప్రార్థన చేస్తుంది, కానీ ఆమె కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. ఆమె భర్తకు ఉద్యోగం లేదు, పిల్లలు చదువుకోవటానికి కూడా ధనము లేదు, వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకోవటానికి కూడా ఆమె దగ్గర ధనము లేదు. కానీ ఆమె ఏం చేసేదండి, రోజు ప్రార్థన మాత్రం మర్చిపోయేది కాదు. ఒక రోజునంట ఆ గ్రామంలో ఉన్నవారు ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు కదా, అయినా నీ దేవుడు వినట్లేదు కదా, నీకు సహాయం చేయట్లేదు కదా అని ఆమెను అడుగుతూ ఉండేవారంట. కానీ ఆమె ఏమని సమాధానం ఇచ్చిందంటే, దేవుడు ఆలస్యమైనా కానీ ఆయన నాకు సమాధానం ఇస్తాడు అనే విశ్వాసము ఆమెలో ఉంది. కాబట్టి ఆ రోజు ఆ రీతిగా ఆమె వారికి సమాధానం ఇచ్చింది. కానీ అలా ప్రార్థన చేస్తుంది, రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయాయంటండి. ఆమె రోజు ప్రార్థన చేస్తూనే ఉంది. కానీ ఒకరోజు ఆమె భర్తకంట మంచి ఉద్యోగం వచ్చిందంట. ఆమె చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె భర్తకు మంచి ఉద్యోగం వచ్చింది. కొద్ది కాలానికి వారి కుటుంబము స్థిరపడ్డది, పిల్లలు చక్కగా చదువుకున్నారు, అలాగే వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తూ ఒక పొజిషన్లో వారు ఉన్నారు. అప్పుడు ఆ కుటుంబము అంత సంతోషంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ గ్రామ ప్రజలు ఆమె దగ్గరకు వచ్చి ఆశ్చర్యపోయారంట, నువ్వు ఈ రీతిగా ఎలా ఉండగలిగావు అనేసి. ఆమె మార్పుకు ఏమిటి కారణమని వారు అడిగినప్పుడంట ఆమె చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పిందంట, నేను సమస్యలతో పోరాడలేదు కానీ నేను ప్రార్థనతోటి పోరాడాను. ఆమె సమస్యలతో పోరాడిందండి? లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కానీ ఆమె తట్టుకుని
ఆ కుటుంబం కూడా తట్టుకుని దేంతో పోరాడారండి? ప్రార్థనతోటి వాళ్ళు పోరాడారు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సినది మనం చూస్తే ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. అలాగే దేవుడు తన సమయానికి మనకు అద్భుతాలు కూడా చేస్తాడు. ఇలా కీర్తనలు 50 అధ్యాయము 22వ వచనం చూసినప్పుడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనను, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఇక్కడ మనం చూసినప్పుడు మన జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు, ఆందోళనలు, సమస్యలు దేవునికి మనం ప్రార్థనలో చెప్పాలి. మనల్ని వాటిని ఒంటరిగా మన మీద మోసుకుని ఉండమన్నట్లేదండి. ఆయన నేను మోస్తాను, మీరు నా యొద్దకు రండి అని ఆయన మనకు సెలవిచ్చుచున్నాడు. దేవుడు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మరియు ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన పైన మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని పడిపోకుండా, శోధనలో కానీ వేదనలో కానీ ఆయన పడిపోకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడండి. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు బైబిల్లోని ఒక చిన్న స్టోరీకి వెళ్దామండి. స్త్రీల గురించి నేను ఒక 2 స్టోరీస్ తీసుకున్నాను. ఇక్కడ మొదటిగా మనం మార్క్స్ సువార్త 7వ అధ్యాయము 24-30 వచనాలకి వెళ్దామండి. ఇక్కడ ఈ సంఘటన చూసినప్పుడు ఒక స్త్రీని చూస్తున్నాము. ఆ స్త్రీ పేరైతే మనకు ఇవ్వలేదు, కానీ ఆమె ఒక గ్రీస్తు స్త్రీ. అక్కడ ఆమెను చూసినప్పుడు ఆమె ఎందుకు వచ్చిందంటే తన కుమార్తె అపవిత్రాత్మతో బాధపడుతుంది. కానీ ఈమె యేసుని గురించి చూసిందంటారండి, చూడలేదు, కానీ ఆమె విన్నది. యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తారని ఆమె విని విశ్వసించింది. ఆమె యేసుక్రీస్తు వారు రాకముందు ఆమె ముందు ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, అది మనకు తెలియదు. ఆమె ఎవరినైనా అడిగి ఉండొచ్చు. ఈ అపవిత్రాత్మ ఎలా వెంటగట్టాలని అనేక మందికి దగ్గరికి తిరగవచ్చు, కానీ ఆమె యేసుక్రీస్తు వారి గురించి విన్నది. ఆమె విశ్వాసం కూడా బలపడ్డది. యేసుక్రీస్తు వారు నా కుమార్తెకు స్వస్థత ఇస్తారని ఆమె నమ్మింది. ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతాన్ని విడిచిపెట్టి అన్యజనుల ప్రాంతమైన తూరు సీదోను ప్రాంతానికి వెళ్తున్నట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ 24వ వచనంలో చూసినప్పుడు యేసు నిశ్శబ్దంగా వెళ్ళాడండి. ఆ ప్రాంతానికి ఎలాగెళ్ళాడండి? నిశ్శబ్దంగా వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. 24వ వచనం చూసినప్పుడు ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియజేయకుండా వాళ్ళని కోరెను, గాని ఆయన మరుగై ఉండలేక పోయాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరికి తెలియకుండా ఉండాలని ఆయన కోరుకున్నారు. కానీ ఆయనకు ముందే తెలుసు ఆ స్త్రీ వస్తుంది కుమార్తె కోసమని, ఆయనకి ముందే తెలుసు. ఇక్కడ యేసు తూరు ప్రాంతానికి వెళ్ళి ఒక ఇంటిలో ప్రవేశించారు. ఆయన ఎవరికి తెలియకూడదని అనుకున్నారు, కానీ ఆయన దాచలేకపోయారు. ఎందుకంటే దేవుని మహిమ ఎక్కడైనా దాచబడుతుందండి? అది ఎప్పుడు కూడా వెలుగులోనికి వస్తానే ఉంటుంది. ఇక్కడ మనం దేవుని కార్యములు చూసుకున్నప్పుడు అవి ఎప్పుడు వెలుగులోనికి, ఆయన ఆశ్చర్య కార్యములు వెలుగులోనికి, ఇలాగ బైబిల్లో చూసుకున్నప్పుడు అలాగే మన కుటుంబంలో కూడా ఆయన చేసిన కార్యములు మనం సాక్షి రూపంలో కూడా మనం బయటికి చెబుతూ ఉంటాము. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ 25-26 వచనాలు చూసుకున్నప్పుడు అక్కడ ఒక తల్లి వేదనను మనం చూస్తున్నాము.
మన కుటుంబంలో కూడా బిడ్డలకు పోకపోతే తల్లి ఎలాగుంటుందండి? ఎంతో వేదనకు గురవుతుంది. బిడ్డలకే కానీ, భర్తకే కానీ, కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఎంతో వేదన చెందుతుంది. ఆమె కన్నీటితో కూడా ప్రార్థన చేస్తుంది. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఏం చేస్తారండి? సంతోషంగా మారుస్తాడు. ఇక్కడ మనం 25, 26 వచనాలు చూసినప్పుడు చదవండి. ఇక్కడ మనం ఈ 2 వాక్యాలు చూసుకున్నప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే యేసుని గూర్చిన వినిన వెంటనే వచ్చి ఆయన పాదం మీద పడినట్లు మనం చూస్తున్నాము. ఆమెకున్న బాధను ఆమె వివరించింది యేసుక్రీస్తు వారికి. ఇలాగ నా కుమార్తె ఒక అపపవిత్ర ఆత్మ పట్టి ఉన్నది, నువ్వే ఆమెను స్వస్థపరచమని, ఆ అపపవిత్ర ఆత్మను దూరపరచమని ఆయన్ని వేడుకుంది. ఇక్కడ చూసుకున్నప్పుడు ఆమె యూదురాలు కాదు కానీ గ్రీకు స్త్రీ అని మనం చూస్తున్నాము. ఇక్కడ చూసుకున్నప్పుడు దేవుడు యూదులకే దేవుడిని, గ్రీసు దేశస్తులకే దేవుడు, ఈ జాతీయులకి ఆ మతాలు కానీ చూపలేదండి. రోమేయులకు రాసిన పత్రిక 10:12 వచనం చూసినప్పుడు ఆయన అందరికీ ప్రభువై ఉన్నట్లు మనం చూస్తున్నాము. చదువుతారండి రోమేయులు రాసిన పత్రిక 10:12. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడండి. అలాగే ఇక్కడ ఆ తల్లి ప్రార్థన కూడా ఒక శక్తివంతమైనదిగా మనం చూస్తున్నాము. ఒక తల్లి తన పిల్లల కోసం పడే కన్నీరు దేవుని హృదయాన్ని కూడా మార్చగలిగినట్లు మనం చూస్తున్నాము. ఇలాగ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ 27 వచనంలో యేసుక్రీస్తు వారు ఆమెకు పరీక్ష పెట్టినట్లు మనం చూస్తున్నాము. చదువుతామండి 27 వచనం. పిల్లలు అదేనండి. ఇక్కడ చాలండి, సరిపోతుందండి. 27 వచనం చూద్దామండి. ఇక్కడ 27 వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఇలాగన్నారండి, పిల్లలు ముందుగా తృప్తి చెందాలి, పిల్లల రొట్టు కుక్కలకు వేయడం మంచిది కాదని ఆయన చెప్పినప్పుడు ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఏంటి యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడారు అనే ఆలోచన మనకు కూడా వస్తుంది. కానీ ఆయన ఏం చేశారంటే ఆమె విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నారు. ఆమె విశ్వాసాన్ని ఇక్కడ పరీక్షిస్తున్నట్లు మనం చూస్తున్నాము. కొన్నిసార్లు దేవుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ తగిన సమయాల్లో ఆయన సమాధానం ఇస్తాడు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరీక్షిస్తూ చూస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఆమె 28 వచనంలో చూసుకున్నప్పుడు ఆమె వినయంతోటి జ్ఞానముతోటి ఆయనకి జవాబు ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. 28 వచనం చదువుదామండి. ఇక్కడ చూసినప్పుడు ఆమె ఇలా సమాధానం ఇచ్చింది, ప్రభువా, కుక్కలు కూడా పిల్లల బల్ల కింద పడి ముక్కలు తింటారు కదా అనేసి ఆమె సమాధానం ఇచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషించారండి. ఆమె ఎంతో వినయంతోటి ఎంతో జ్ఞానముతోటి ఆమె జవాబు ఇచ్చినట్లు యేసుక్రీస్తు వారు చూశారు. అలాగే ఆమె అర్హురాలని ఆయన అంగీకరించున్నారు. అలాగే ఆమె దేవుని కృప పైన ఆమె విశ్వాసము ఉంచింది. ఇలాగ చూస్తున్నప్పుడు వినయము ప్లస్ విశ్వాసము కలిస్తే ఏమవుతుందండి? అద్భుతాలు జరుగుతాయండి. మన వినయంతో విశ్వాసంతో ఉంటే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అలాగే ఇక్కడ మనం 29-30 వచనాలు చూసుకున్నప్పుడు ఆమె విశ్వాసానికి ప్రతిఫలము వచ్చిందంటారండి.
ఆమె విశ్వాసానికి ప్రతిఫలం వచ్చినట్టు మనం చూస్తాం. 29-30 వచనాలు మనం చదువు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు యేసు ఆమె ఎప్పుడైతే ఇలా చెప్పిందో ఆమె యేసుక్రీస్తు వారు సంతోషించి ఇలాగూ అన్నారు, నీ మాటల వలన నీ కుమార్తె అపపవిత్రాత్మ ఆమె నుంచి వెళ్ళిపోయింది అని యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చెప్పారో ఆమె ఇంటికి వెళ్ళి ఆమె కుమార్తెను చూసినప్పుడు ఆమె మంచం మీద పడుకుని ఉండటం, అలాగే ఆమె ఆ అపపవిత్రాత్మ వచ్చిన కుమార్తె నుండి వెళ్ళిపోవటము ఆమె చూసింది. ఆమె విశ్వాసం దూరం నుండి ఉంది, కానీ అద్భుతము చూసిందని మనం చూడొచ్చు. ఆమె ఇక్కడ ఉంది, యేసుక్రీస్తు వారి దగ్గర ఉండి విశ్వాసంతో ఆయనకు ప్రార్థన చేస్తుంది, కానీ ఇంటిలో ఒక అద్భుతాన్ని మనం చూసినట్టు చూస్తున్నాము. అలాగే మనం విశ్వాసం లేకుండా మనం ప్రార్థించగలమండి? మనలో విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఫలిస్తుందా? విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేస్తే అది ఫలించదండి. ఇక్కడ ఒక తల్లి ప్రార్థన దేవుని ముందు బలమైందంటండి. ఒక తల్లి ప్రార్థన, ఒక తల్లే కావచ్చు, ఒక స్త్రీయే కావచ్చు, స్త్రీల గురించి అని అనుకోద్దు, ఎవరైనా పురుషులైనా కానీ ఒక ప్రార్థన దేవునికి ఒక బలమైన ఆయుధంగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ మనకి విశ్వాసం అనేది మనం జాతి కులము మతంతో లేదండి, అవునంటారా? జాతి మతంతో మనకి పని లేదు, కానీ ఆయనతో మనం సంబంధాన్ని పెంచుతూ ఉంటుంది. అలాగే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, కానీ ఎప్పుడు విడిచిపెట్టడండి. విడిచిపెట్టే దేవుడు మనకు లేడు. అలాగే వినయం ఉన్న చోట కృప కూడా ఉంటుందని మనం నమ్మాలి. ఎప్పుడైతే వినయంగా మనం ఉంటామో అప్పుడు కృప ఎప్పుడు మన చుట్టూరునే దేవుడు కాచుకుని ఉంటారు. అలాగే పట్టుదలతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలని మనం చూస్తాము. ఎన్నో అద్భుతాలు మన కుటుంబంలో చూసాము, మన పిల్లల విషయంలో చూసాము, మన భర్తల విషయంలో ఎన్నో అద్భుతాలు మనం కల్లారా చూసి ఉన్నాము. అలాగే ఇక్కడ ఈ స్త్రీ పేరు బైబిల్లో రాయలేదు, కానీ ఆమె విశ్వాసము ఈ బైబిల్లో లెక్కించబడినట్లు మనం చూస్తున్నాము. ఈరోజు మహిళగా ఉన్న మనందరికి కూడా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఆయన మనతో చెప్తున్నాడు, నీ ప్రార్థన నేను విన్నాను, నీ విశ్వాసం నేను చూశాను, నీ కుటుంబం కోసం నేను పనిచేస్తున్నాడు అని దేవుడు మనకి సమాధానం ఇస్తున్నారండి. ఆయన మన ప్రార్థన విన్నారు, మన విశ్వాసాన్ని చూశారు, మన కుటుంబాన్నే కాదు మన సంఘాన్ని ఆయన చూస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఈ స్త్రీకి ఉన్నంటి విశ్వాసము మనకుందో లేదో ఒకసారి మనం గ్రహించుకోవాలి. ఆ స్త్రీ ఏ రీతికైతే ఉండి బలపడిందో అలాగే మనము కూడా ఆమెకున్నట్టు విశ్వాసము వినయమును మనం కూడా మన జీవితంలో మనం చూడాలి. అలాగే ఇంకో స్త్రీ గురించి నేను చూసుకుంటున్నప్పుడు ఆమె ఒక రాణి కాదు, ఒక ప్రవక్త కాదు, కానీ ఆమె చేసిన ప్రార్థన ఈ బైబిల్లో లెక్కించబడినట్లు మనం చూస్తున్నాము. ఆమె బాధలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. ఆమె బాధల్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, వారికి చెప్పలేదు, వీరికి చెప్పలేదు, కానీ ఆమె దేవుని యొద్దకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. ఆమె కన్నీటితోటి ఎడతెగక కన్నీటితో ప్రార్థన చేసినట్టు చూస్తున్నాము. ఎవరైనా చెప్పగలరా ఆ స్త్రీ ఎవరు? సమయాలు తల్లి అన్న, ఎస్తేరు ఉన్నారు కాదంటే ఇక ఒక తల్లి ప్రార్థన నేను తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం మొదటి సామెయలు 1-2 అధ్యాయాలను చూద్దామండి. ఇక్కడ మొదటి సామెయలు 1-2 అధ్యాయాలు చూసినప్పుడు మనకి ఇక్కడ హన్నా కథను మనం చాలా ఆత్మీయ కథగా మనం చూస్తున్నాము. ఇది విశ్వాసంతో అలాగే సహనంతో ప్రార్థన మరియు దేవుని జవాబును పొందుకున్న స్త్రీగా ఒక గొప్ప పాఠాన్ని మనకి నేర్పిస్తుంది. ఇక్కడ మొదటి సామెయలు 1-2 అధ్యాయాలు చూసుకున్నప్పుడు వదిలేండి, నేను క్లుప్తంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నప్పుడు మొదటగా మనం హన్నా ఎదుర్కొన్న బాధని మనం
తెలుసుకుందామండి. ఇది అందరికీ తెలిసిన వాక్యమే గాని ఒకసారి మనం దాన్ని ధ్యానించుకుందాం. హన్న ఎదుర్కొన్న బాధ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు హన్న భర్త పేరు ఎల్కన్నా. ఎల్కన్నాకి ఎంతమంది భార్యలండి? ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరు హన్న, రెండోది పెనెన్న. ఇక్కడ చూసుకున్నప్పుడు పెన్నెన్నకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకి పిల్లలు లేరు. కానీ ఆ కాలంలోనంట సంతానం లేకపోతే ఎంతో అవమానించేవారంటండి. ఏదైనా కార్యక్రమం జరిగితే వాళ్ళని రానివ్వకుండా అదో విధంగా వాళ్ళని చూస్తూ ఒక పక్కనకు పెడుతూ ఉండేవారంట. ఆమె ఆ విధంగా ఉన్నప్పుడు పెన్నెన్న ఏం చేసేదండి? ఆమెను ఎగతాళి చేస్తూ ఆమెను వేడిపిస్తూ ఉండేదంట. కానీ అన్న ఎప్పుడు కూడా తన భర్తకు కూడా తన బాధ చెప్పుకోలేదంటండి. కానీ స్త్రీలుగా మనం ఉన్నప్పుడు ఏం చేస్తామండి? మన భర్తకే చెప్తాం, మన పిల్లలకి చెప్తాము, మన ఇంట్లో ఉన్న అందరికీ చెప్తాము, మన పక్కన ఉన్న కుటుంబాలకు కూడా మనం చెప్తాం. కానీ ఇక్కడ హన్న ఏం చేసిందండి? మొదటగా దేవుని యొద్దకు వెళ్ళింది ఆమె. ఇక్కడ పెన్నన్న ఎగతాళి చేస్తుంది, నీకు పిల్లలు లేరు అని. కానీ ఆమె భర్తకు కూడా చెప్పుకుందా? ఆమె భర్తకు కూడా ఆమె చెప్పుకోలేదు. కానీ ఆమె దేవుని యొద్దకు వెళ్ళినట్లు మనం చూస్తాము. అలాగే మనం కూడా మనకు కష్టాలు రావచ్చు, ఒక్కోసారి ఎన్నో ఇబ్బందులు మనం పొందుకుంటాము, ఎన్నో శోధనలు మనకు వస్తాయి, ఎన్నో కష్టాలు మనకు వస్తాయి. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళారండి? మన భర్త దగ్గరికి వెళ్ళాలా? కాదు. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వెళ్తామో ఆయనే మనకు అంత సమస్తం కూడా ఆయనే మనకు సఫలపరుస్తారని మనం చూస్తున్నాము. 1 సాముయేలు 1:2, 1:6-7 వచ్చినప్పుడు చూసినప్పుడు ఇక్కడ ఆమె పడుతున్న బాధను మనం చూస్తున్నాము. వద్దులేండి. అలా చూసుకున్నప్పుడు రెండోదిగా మనం హన్న దేవుని దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తున్నాము. 1 సాముయేలు 1:9-11 వచనాలు చూసినప్పుడు ఆమె బాధ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు హన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఇక్కడ నా సేవకురాలనైన నన్ను నువ్వు కరుణించు దేవా, నా ప్రార్థన విన్ను దేవా అని ఆమె మొత్తురాలై ప్రార్థన చేస్తున్నట్టు, ఎంతో బాధతోటి ఆమె కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నామండి. ఆమె ఒకే ఒక్క కోరిక అడిగిందండి, ప్రభువా నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించు, ఆ కుమారుని కూడా నేను నీ సేవకు అంకితం చేస్తానని ఆమె ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాము. ఆమె అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలి కూడా ఆమెను చూసినట్లు మనం చూస్తున్నాము. ఏలి ఏమన్నారండి? నువ్వు ద్రాక్షారసం తీసుకుని వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నావా అన్నట్లు మనం చూస్తున్నాము. కానీ ఆమె ఏమంది? నేను ఏ ద్రాక్షారసము కానీ ఏ పానము కానీ తీసుకోలేదు, కానీ నా బాధను నేను దేవునికి చెప్పుకుంటున్నానని ఆమె చెప్పినప్పుడు ఏలి అన్నారండి, నీ ప్రార్థన దేవుడు ఆలకించారు, నువ్వు నెమ్మది కలిగి ఇంటికి వెళ్ళమన్నట్లు మనం చూస్తున్నాము. అలాగే దేవుడు హన్నా ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. 1 సాముయేలు 1:19-20 చూసినప్పుడు హన్నా ప్రార్థన దేవుడు ఆలకి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు హన్న ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చి తనకు చక్కని కుమారుని ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నామండి. ఆ కుమారుని నుంచి అంట ఆమె ఎలా పెంచిందండి? దేవుని యందు భయభక్తులతో పెంచినట్లు మనం చూస్తున్నాము. అలాగే మనం మన బిడ్డలు ఏ రీతిగా పెంచుతున్నామో కూడా మనం ఆలోచించగలం. చిన్నప్పటి నుండే నేనేమనుకుంటున్నానంటే ఆమె ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడే ఆ బాలుడికి దేవుని మాటలు చెప్పి ఉంటుందని నేను అనుకుంటున్నాను.
అలాగా సమయల్ మనం చూసుకున్నప్పుడు కూడా ఆమె చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో పెంచినట్లు మనం చూస్తున్నాము. దేవుడు ఒక్కొక్కసారి ప్రార్థనలు వినకపోయినట్లు అనిపించవచ్చు, కానీ సరైన సమయానికి ఆయన మనకు జవాబు ఇస్తాడని మనం వేచి చూడాలండి. ఇక్కడ హన్నా ఒక తీర్మానం తీసుకుంది. నువ్వు కానీ దేవుడా, నువ్వు నాకు కుమారుణ్ణి ఇస్తే గనక నేను ఆ కుమారుణ్ణి నీ సేవకు అర్పిస్తానని అన్నది. ఆమె చేసిన ప్రతిజ్ఞ ఆమె నిలబెట్టుకున్నట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ హన్నా తన ప్రతిజ్ఞ నిలబెట్టుకుందని 1 సాముయేలు 1:27-8 చూసినప్పుడు హన్నా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు హన్నా ఎప్పుడైతే ఆ కుమారుడిని, ఆ చిన్న కుమారుడిని దేవుని సన్నిధికి తీసుకెళ్ళింది, ఆమె చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంది. అలాగే సమయాలను కొంచెం పెద్ద అయ్యాక ఆమె ఆ దేవాలయంకు తీసుకెళ్ళినట్లు ఆయన సేవకు ఆమె అర్పించినట్లు మనం చూస్తున్నాము. అలాగే మనం చూసుకున్నప్పుడు మన బిడ్డలను అయితే మనం ఇవ్వగలుగుతామండి? మనమైతే ఇవ్వలేము. కానీ ఆమె ఒక పుణ్యశ్రీగా, ఒక తల్లిగా తను ఏదైతే ప్రార్థన చేసిందో, ఏదైతే పొందుకుందో ఆ బిడ్డను కూడా ఆమె ఇవ్వటానికి ఆమె ముందుకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాము. ఆమె దేవుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అలాగే ఒక్కొక్కసారి మనం కూడా ఎన్నో ప్రతిజ్ఞలు చేస్తాం. ఈరోజు బైబిల్ చదివేసుకుందాము, ఈరోజు ప్రార్థన చేసేసుకుందాము, మార్నింగ్ 1 అవర్ ప్రార్థన చేసుకుందాం, ఈవినింగ్ 1 అవర్ ప్రార్థన చేసుకుందాము. కానీ మనం అది నిలబెట్టుకుంటున్నామంటారండి? ఆ ప్రతిజ్ఞలు మనం చేసుకోవట్లేదు. కానీ ఇప్పటి నుంచి ఒక తీర్మానం తీసుకోండి. మన కుటుంబంలో ఎప్పుడు ప్రార్థన ఉండాలి. మార్నింగ్ మనం లేచినప్పుడు కుటుంబం ప్రార్థన ఉండాలి. నైట్ మనం పడుకున్నప్పుడు కుటుంబం ప్రార్థన మనకు కంపల్సరీ. మన బిడ్డలతోటి, మన భర్తతోటి కుటుంబ ప్రార్థన ఉండాలి. అప్పుడే ఆ కుటుంబము కూడా సంతోషంగాను దేవుని సేవలో ఉంటున్నట్లు మనం చూస్తున్నామండి. అలాగే ఇక్కడ దేవుడికి ఆమె ఏ రీతిగా కృతజ్ఞత చెప్పిందో కూడా మనం చూసినప్పుడు 1 సాముయేలు 2:1-2 చూసినప్పుడు దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతం కోసం హన్నా దేవునికి స్తుతించినట్లు మనం చూడగలుగుతున్నాము. ఆయన మహిమపరిచినట్లు కూడా మనం చూస్తున్నామండి. ఇక్కడ చూసినప్పుడు ఆ తల్లి ప్రార్థన ద్వారా ఇజ్రాయేల్కు ఒక గొప్ప ప్రవక్త వచ్చినట్లు మనం చూస్తున్నాం. అవునంటారా కాదంట? సమూయేలుని ఒక గొప్ప ప్రవక్తగా మనం చూస్తున్నాము. దేవుడు మన జీవితంలో చేసిన దయకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండాలండి. మన జీవితంలో ఏది జరిగినా కానీ ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతతో ఉండాలని ఇక్కడ దేవుని వాక్యము మనకి సెలవిచ్చేస్తుంది. అలాగే కష్టంలో ఉన్నప్పుడు కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. నిజమైన ప్రార్థన కంట ఆయన ఎప్పుడు జవాబిస్తాకి రెడీగా ఉంటాడండి. మనం ఎప్పుడైతే నిజంగా మొరపెడతామో ఆయన మనకు జవాబు ఇవ్వటానికి ఆయన మనకు దగ్గరగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. అలాగే దేవుడికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మనం ఉండాలి. ఇక్కడ 2 స్త్రీలను చూసినప్పుడు వారి ప్రార్థన ఎంతో ముఖ్యమైనట్లు మనం చూస్తున్నాము. ఒక స్త్రీ ఏమో తన కుమార్తె నుండి ఆ అపవిత్రాత్మ వెళ్ళగొట్టడానికి దేవుని యొద్దకు వచ్చింది. ఒక స్త్రీ అయితే తనకు గర్భఫలం కోసం దేవుని యొద్దకు వచ్చినట్లు మనం చూస్తున్నాము. కానీ దేవుడు ఆ 2 స్త్రీలను కూడా దేవుడు ఎంతో అద్భుత రీతిగా, ఎంతో సాక్ష్యంగా, బైబిల్లో మనకి సాక్ష్యంగా ఆ 2 స్త్రీల గురించి మనం చూడబడుతున్నాము. వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళకున్న విశ్వాసము కూడా మనం చూడగలుగుతున్నాము. అటు రీతిగా మనము కూడా అటువంటి విశ్వాసంతో మనం కూడా ఉండాలి. ఒక విశ్వాస ప్రార్థన ఏమవుతుందండి? కుటుంబాన్ని మార్చవచ్చు. ఒక కన్నీటి ప్రార్థన మన పరిస్థితులను మార్చవచ్చు. ఒక మోకరించే ప్రార్థన ఒక స్థితిని కూడా మార్చినట్లు మనం చూడగలుగుతున్నాము. ఆఖరిగా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 14-16 చూద్దామండి.
ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 14వ వచనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు మనకు మహాయాజకుడిగా ఉన్నట్లు మనకి వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధనలో చూసినప్పుడు యాజకులు దేవునికి మరియు ప్రజలకు మధ్యవర్తులుగా ఉన్నట్లు చూస్తున్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారో అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు మనకు మధ్యవర్తిగా ఉన్నట్లు మనకి ఈ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ఏమంటున్నారంటే మనం విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోమని మనకి ఈ వాక్యం ద్వారా సెలవిస్తుందండి. అలాగే 15వ వచనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మనలాగా పరీక్షలు ఉన్నాయి. అలాగే శోధనలు, కష్టాలు, బాధలు కూడా ఆయన ఎదుర్కొన్నట్లు మనం చూస్తున్నాము. అందుకే ఆయనకు మన బాధలు తెలిసింది. అందుకే ఆయన అర్థం చేసుకుంటాడు, వాటికి జవాబిస్తాడు. కానీ ఒకటి తేడా ఉంది, ఆయన ఏ పాపము చేయలేదు. కానీ మనము అన్నిటిలో పాపం చేస్తూనే ఉన్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి యేసుక్రీస్తు వారు సహాయం చేయగలిగే పరిపూర్ణ రక్షకుడిగా మనం నమ్మాలి. అలాగే 16వ వచనంలో చూసినప్పుడు మనము దేవుని దగ్గరికి భయంతో కాదండి వెళ్ళవలసింది. ఎలాగెళ్ళాలండి? ధైర్యంగా మనం వెళ్ళాలని ఈ వాక్యం చెల్లిస్తుంది. అలాగే ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి మనం చేరవచ్చునండి. దేని ద్వారా ఆయన సన్నిధికి వెళ్ళొచ్చండి? ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళవచ్చు. దేవుడు మనకి కనికరమును, కృపను ఇస్తున్నాడండి. ఆయన ఎప్పుడు మనల్ని కనికరిస్తున్నాడు. ఆయన కృప మనపై ఉంచుతున్నాడండి. అలాగే ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని కూడా, అలాగే మన హృదయంలో మనం ఏ రీతిగా ఉన్నామో, స్త్రీలుగా మనం కుటుంబాలను ఏ రీతిగా చూసుకుంటున్నామో, మన ప్రార్థన ఆ కుటుంబంలో స్థితిగతులను మార్చగలదు. మనం చేసే ప్రార్థన మన బిడ్డలకి రక్షణగా ఉండొచ్చును. అలాగే సంఘానికి కూడా మన ప్రార్థన ఎంతో అవసరత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసముతోటి అలాగే ప్రార్థనతోటి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నిజంగా చక్కని వర్తమానము. ఇది స్త్రీ ఎలా ఉండాలో కొన్ని మాటలు మనందరికీ తెలియపరిచినందుకు ప్రత్యేకంగా పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దేవుని పరిచర్యలు వారు ఇంకా ఘనంగా వాడబడులాగన ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్నట్టు కొరకు దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే 311వ పాట. రండి దేదీపి గారు, ప్లీజ్ చెప్పాం కదా, రండి. అందరు లేచి నిలబడినట్లయితే 311వ పాట. నిస్సి నా హృదయం వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున. రండమ్మా ఒకరిద్దరు. ఈ పాట పాడిన తర్వాత ముగింపు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందామండి. నా హృదయం వింతగా మారేను, నా హృదయం వింతగా మారేను, నా హృదయం వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా.
సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, ప్రవేశించు నీయులమందు, ప్రవేశించు నీయులమందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క పరిశుద్ధ మాటలు మనందరికీ కూడా బయలుపరచబడిన రీతిగా మనము మన సమస్యలు, మన యొక్క అవసరతలు, అది ఏమైనా కూడా దేవునిపై ఆనుకొని దేవుని అడిగినప్పుడు దానికి సత్య సమాధానాలు దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఏది సత్యము ఏది అసత్యం అనేది నీవు ఈ యొక్క ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడగటం ద్వారా పొందుకుంటావని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియపరచబడుతున్నాయి. కాబట్టి నిత్యరాజ్యానికి, మోక్ష భాగ్యానికి కూడా నువ్వు వారసుడివి, వారసురాలు అవ్వాలంటే దేవునిపై ఆనుకో, దేవుని అడుగు, తప్పకుండా నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం. నీవు దేవుని యొద్దకు, ఆయన కృపాసనం యొద్దకు ధైర్యంగా వెళ్ళి, ప్రభా నేను పాపిని, నన్ను కరుణించని నీవు ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకొని నీవు దేవునిపై ఆధారపడతావో ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి మేలులు పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. నీవు ఉన్న స్థలంలోనే నిన్ను నీవు తగ్గించుకొని దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, అద్భుతాలు చేయి తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మా ప్రభువా నాయనా, చిన్న మందగా నీ సన్నిధిలో మేము చేరుకొని మిమ్మలను స్తుతించి మహింపరచుట కొరకు మా ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను మమ్ములను మా ప్రభువా మీరు ఎన్నుకొని నీ సన్నిధికి పిలుచుకొని తండ్రి, మీ సన్నిధిలో నిలవబెట్టిన స్థితిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా నాయనా, మాలో మంచి ఉండి కాదు, మాలో నీతి ఉండి కాదు, కానీ మా ప్రభువా మేమింకనూ పాపులుగా ఉండగానే తండ్రి మా కొరకు మీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించిన గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి. మమ్ములను మేము తగ్గించుకొని, నన్ను నేను తగ్గించుకొని తండ్రి నీ నామాన్ని హెచ్చించే బిడ్డగా మమ్మలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం.
నాయన నీ రాకడ అతి సమీపంగా ఉన్నదని జరుగుతున్నటువంటి గుర్తులను బట్టి, జరుగుతున్నటువంటి ఆ యొక్క సంభవాలన్నిటిని బట్టి చూస్తున్నప్పుడు మా ప్రభా నాయన నేనేమై ఉన్నాను, మేమేమై ఉన్నామో అని ప్రశ్నించుకునేటువంటి స్థితిని మాకు దయచేస్తావని మేము నమ్ముతున్నాం. కనుక మా ప్రభా నీ చిత్తమైతే నీ యొక్క సేవకురాలు ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే వందనాలు తండ్రి. నాయన మాకు సమస్య వచ్చినప్పుడు, మాకు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మా ప్రభా మా యొక్క కొరతలను బట్టి తండ్రి మేము నాయన మా యొక్క కుటుంబ సభ్యులకు కానీ, నాయన మా యొక్క ఇరుగు పొరుగు వారికి కానీ, నాయన ఈ లోక సంబంధులకు కానీ మేము తెలియపరుస్తున్నామే కానీ మా ప్రభా సమస్తానికి ఆధారభూతుడివి, సమస్తము చేయగలవాడివి, ఏమైనా చేయగలవాడివి నీవని నాయన నిన్ను గుర్తించక నీ నీ వద్దకు రాక మా ప్రభా అనేక మంది మీ తప్పిపోతున్నామయ్యా. నీ చిత్తమైతే నాయన నీ బిడ్డలు నాయన ఆ యొక్క హన్నా చేసిన ప్రార్థన వలె నాయన మరొక స్త్రీ తన యొక్క కుమార్తె కొరకు విజ్ఞాపన చేసినటువంటి రీతిగా నాయన మేము అందరము కూడా మా ప్రభా నాయన మీకు మొరపెట్టే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ సేవకురాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. నాయన వారు చేస్తున్న సేవను నాయన ఇంకను నాయన అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన వారికి ఇచ్చినటువంటి నాయన వారి యొక్క నాయన యజమానుని దీవించండి. నాయన వారి ద్వారా ఈ యొక్క మెట్రో సెక్షన్లో మా ప్రభు తండ్రి నాయన ఉన్నతమైన పరిచర్య జరుగుట కొరకు సహాయం చేయండి. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి. మాతో పాటుగా మా ప్రభ నాయన నీ ప్రియ సేవకురాలు మా ప్రభు తండ్రి మా యొక్క నాయన చిల్డ్రన్స్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు ఉన్నారు తండ్రి. వారికి ఇచ్చినటువంటి నాయన వారి యొక్క యజమానుల్ని అలాగే వారి యొక్క బిడ్డలను కూడా దీవించి వారి యొక్క పరిచర్యను కూడా ఘనంగా నాయన జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి మేమందరము కూడా మా ప్రభు ఒకరినొకరు నాయన తగ్గించుకుంటూ ఒకరినొకరు ప్రేమతో ఒకరికొకరు లోబడి తండ్రి నాయన మేము ముందుకు కొనసాగుట కొరకు సహాయం చేయమని, మరి ముఖ్యంగా మా ప్రభా ఈ యొక్క బంజారా హిల్స్లో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క శేషించబడిన సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకున్నామని నాయన మాలో మా ప్రభు తండ్రి ఇంకా నాయన ఆత్మీయ బలమును మేము పొందుకొనుట కొరకు నూతనమైన ఉజ్జీవమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభ ముందుగా ప్రార్థన విజ్ఞాపన చేసినట్టుగా అనేక మంది బిడ్డలు తండ్రి నాయన అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నాయన నీవు స్వస్థపరచు యెహోవాని నమ్ముతున్నాం తండ్రి. అందులో ముఖ్యంగా మా ప్రభు తండ్రి ఏవని బిడ్డ మా ప్రభు తండ్రి నాయన నీ ప్రియ బిడ్డ తండ్రి జస్టిస్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. నాయన సౌభాగ్యలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వల్లూరు రాజు గారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి నాయన ఇంకా ఎవరైతే అనారోగ్యాలతో పెద్దలు మా ప్రభ దేవదాస్ గారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన జ్వరంతో బాధపడుతున్న యవన బిడ్డ మా ప్రభ తండ్రి నాయన లక్కీని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని బలం శక్తిని దయచేయండి. నాయన బిడ్డల మా ప్రభ నీవు చేస్తున్న ఉపకారాలు మరొక మా ప్రభ నీ సన్నిధికి వచ్చి తండ్రి నీ సన్నిధిలో నీ సాక్షిగా ఉండుట కొరకు సహాయం చేయండి. ముఖ్యంగా మా ప్రభ సహోదరి విజయ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయన చక్కని స్వస్థత బిడ్డకు దయచేసి నీ సన్నిధికి నడిపించినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంకా ఎవరైతే బలహీనతలతో ఉన్నారో మేము ఎవరినైతే మర్చిపోయామో నాయన వారిని మరి ఎక్కువగా మీరు ప్రేమించి తండ్రి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నీ చిత్తమైతే మా ప్రభా నాయన మరొక పర్యాయము మేము ఈ రీతిగా కలుసుకునే వరకు నాయన మీ యొక్క కృపాక్షేమములు మా వెంట ఉంచి మమ్మల్ని కాచి కాపాడి నడిపించమని ఆ రీతిగానే మా ప్రభా నూతనంగా ఈ యొక్క 2026 సంవత్సరానికి నాయన నీ యొక్క పరిచర్యలో మా ప్రభు తండ్రి సహ పనివారిగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘ నాయకులందరినీ కూడా పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని మీ యొక్క ఆత్మాభిషేకము బిడ్డలపై ఉంచి నాయన మీ యొక్క వాక్య పరిచర్యలో వారును పాలిభాగస్తులై ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై మరి ముఖ్యంగా ఈ యొక్క సంఘ నాయనా స్త్రీలపై నాయనా కూడి వచ్చినటువంటి నాయకులు వారి కుటుంబాలపై అలాగనే మా ప్రపంచ యావత్తులో ఉన్నటువంటి ప్రతి స్త్రీమూర్తిపై ముఖ్యంగా నాయనా స్త్రీ బలహీన ఘటమని తెలియపరుస్తున్నావు కనుక తండ్రి ఆ బిడ్డపై వారి యొక్క నడవడికపై అలాగనే తండ్రి నాయనా ముందుగా నాయన ప్రకటన చేసిన రీతిగా
నాయన అనేక మంది బిడ్డలు, యవన బిడ్డలు తండ్రి, నాయన చిన్న బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి. రాసిన వారు, రాయిబోతున్నటువంటి బిడ్డలపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా,